హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కువైట్ శ్రీను వ్లాగ్స్. ఈరోజు అయితే మా పాప వచ్చేసి ఎగ్జామ్ ఉందన్నమాట. సో 9:30కి అట్లా వచ్చేసి మళ్ళీ పార్కింగ్ దొరకదని చెప్పింది. యాక్చువల్గా పిల్ల బయటకు వచ్చేది 10:30కి అనమాట. ఇప్పుడు వచ్చేసి 9:40. ఓకే, వెళ్తే కొంచెం ముందే వెళ్తే కనుక మనకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది లేదనమాట. సో మనకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఈ మంత్లోనే అనుకుంటా హాలిడేస్ అందుకుండేది. ఇప్పుడు ఎగ్జామ్స్ అంతా రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఫ్రీడమ్ ఇది మాకే సొంతం. ఫ్రీడమ్ మీ డ్యూటీ అయిపోయిన తర్వాత ఏమైనా డ్యూటీలు పడతాయి, లేదంటే కనుక నార్మల్. మా బాబా కారుది, నా కారు పొద్దున రెండింటిని కూడా క్లీన్ చేసేసా. సప్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి రూమ్లో కొద్దిసేపు ఆరాం చేసి ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్తున్నాం. కార్లోకి అయితే వచ్చేసాం, స్టార్ట్ చేసేస్తున్నాం. ఎండలు అయితే మరీ విపరీతంగా విరిగిపోయినాయి. నువ్వు రెండు సైలెన్స్ ఏసీ ఆన్ చేసుకున్నాం. ఎండలు అయితే మరీ విపరీతంగా విరిగిపోయినాయి. ఏమంటే తప్పక చేయాలి కాబట్టి చేసుకోవాలి. నిన్న మా బావ ఆ కారు ఇచ్చిన నిస్సాన్ అల్టిమా కారు ఇచ్చినాడు. అది వేసుకొని పోయేసరికి అప్పటికే బండ్లన్నీ ఎక్కువ అక్కడ ఆపిన్నారు. మనకు పార్కింగ్ ప్లేస్ లేకపోయి ఏం చేద్దాము అని చెప్పి ఇటు పక్క పెట్టుకుంటే సైడ్న గేట్ దగ్గరికి తీసుకురామని చెప్పింది. గేట్ దగ్గరికి తీసుకొని పోయిన తర్వాత బండి ఎక్కువ తల్లి ఇంటికి పోదామంటే లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా ఆడొక 15-20 నిమిషాలు, మనమేమో ఎండలో ఉండాల్సిందే అట్లా అని చెప్పేసి ఈరోజు కొంచెం తొందరగా బయలుదేరితే 9:45 అయింది టైము. 9:46. సీట్ బెల్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డ్రైవర్. అదనమాట. ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. ఈరోజుటి వ్లాగ్లో స్కూల్ డ్యూటీ, ప్రస్తుతానికైతే స్కూల్ డ్యూటీ. ఇంకా దాని తర్వాత ఏ డ్యూటీలు పడతాయో అనేది తెలియదు. ఈ మా మేడం చెర్రీ వెహికల్ అయితే రిపేర్ వచ్చింది కాబట్టి నిన్న షువైకి పోయి ఆ బండి రెడీ అయిందని చెప్తే తీసుకొని వచ్చింటే ఈరోజు ఆ బండిని అయితే మేడం వేసుకొని పోయింది. ఆమెకు సంబంధించిన పేపర్స్ అయితే ఇక్కడ పెట్టింది. ఏదన్నా మేకప్ అందుకు వేసుకునే ప్లేస్లో అద్దం ఉంటుంది కదా, సో ఆ అద్దం దగ్గర పెట్టింది. నాకు ఫోన్ చేసి నీ బండిలో పేపర్స్ ఉన్నాయి, నాకు కావాలి అవి, నువ్వు ఎంతసేపు పడతాయంటే ఒక 10 నిమిషాలు పడతాయన్న. లేదు నేనే వస్తాను ఆ స్కూల్ దగ్గరికి, ఆ పేపర్స్ అందుకు అక్కడే ఉండు, నువ్వు ఇంటికి రావద్దు అప్పుడే అంటే సర్లే అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నా. అది తీసుకొని వచ్చింది. ఎక్కడున్నా అంటే గేట్ దగ్గరే ఉన్నాను నేను మేడం అంటే ఓకేలే అని చెప్పేసి తర్వాత పేపర్స్ అయితే తీసుకునింది. ఈ పేపర్స్ మాత్రమే ఉన్నాయి మేడం అని చెప్పింటే చూపించింటే అయ్యవా ఆదా పేపర్ అన్నది. వీళ్ళు ఎంత లేట్గా వచ్చినా కూడా వాళ్ళకి ఫరక్ పడదు. మనం 1-2 నిమిషాలు లేట్ అయితే కనుక గాయ్ అని అరుస్తారు. అదన్నమాట విషయం. సో మొత్తానికైతే చాలామంది ఈ టైంలోనే ఇండ్లకు పోతూ ఉంటారు.
6వ నెల వచ్చిందంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, సంవత్సరానికి ఇంటికి పంపించే వాళ్ళు కావచ్చు. కొంతమంది అయితే మంచి వాళ్ళు అయితే కనుక సంవత్సరానికే పోయి రాపండి అని చెప్తారు. ఏ అబ్బా ఎట్లా సెలవులే, వీళ్ళకి 2 months శాలరీస్ అనేది సేవ్ అవుతాయి. ఇంకా ఎక్కువ పనులు అందుకుంటే కనుక కొంతమంది పెట్టుకుంటారు. లేదు కొంతమంది 2 years నీ అకామా టైం 2 years అయిపోయేంత వరకు ఉండి చేసుకునేసి వాళ్ళ భయం ఏంది, నువ్వు వచ్చావో రావో మనకెట్టి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మైండ్ సెట్ ఇంటికి పోతానే మారిపోతుంది. కొంతమంది రారు, కొంతమంది వస్తారు. నా విషయానికి ఏమంటే ఇంకా నాకు అప్పులు బొచ్చాడని ఉన్నాయి. 10-15 లక్షలు అప్పు ఉన్నది. నేనైతే ఖచ్చితంగా రావాల్సిందే. సో దట్ ఈస్ ద మ్యాటర్ ఈజ్ కాట్రవల్లి. ఇక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉండే వాళ్ళు పెద్ద యాచిన బట్టలు దూరుతారు, మిందికి వచ్చారు. తప్పు వాళ్ళదున్నా కూడా మన పైన వేస్తారు. మనక భాష అంత ఫ్లూయెంట్గా రాకపాయా. ఏం చేద్దామా, ఏంలే వాళ్ళు మాట్లాడుతామంటే చేతులు కట్టుకొని చూచా నిలబడుకోవాలా తప్పు జరిగితే. అందుకే ఆ తప్పు జరగకముందే రెక్టిఫై చేసి నిదానంగా తోలుకోవాలా. అంటే మనం మన రూట్లో పోతా అన్నప్పుడు కూడా ఇంకా వాళ్ళు కావాలని వచ్చే కనుక దానికి ఏం చేయలేమనుకో, తప్పదు. చెడ్డ వాళ్ళకు 10 అడుగుల దూరంలోనే ఉండాల. డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము, మేఘాల మీద పోయి ఆడ బుక్లో సంతకం పెట్టాల్సిన పనిలే మనకు. నిదానంగానే పోవాలా, నిదానంగానే పోదాం, నిదానంగా పని చేసుకుందాం. నువ్వు తొందరగా పోయినందుకు వాళ్ళు ఏం గోల్డ్ మెడల్ ఏం మనకేం ఇయ్యరుగా, లేకపోతే 1 నెల జీతం ఎక్స్ట్రా ఇయ్యరుగా. కాబట్టి మన పని మనము జాగ్రత్తగా చేసుకుంటేనే. ఇక్కడ నేను మన వీడియోలో పెట్టినాగా, టైర్కు పాత టైర్లు అయిపోయి బోడిగుండు టైర్లు అయిపోయినా కూడా టైర్లు పంచర్ అయింటే టైర్లకు నీదే లెక్క అనింది. నమస్కారము, ఇట్లయితే వెళ్ళిపోతానే అని చెప్పిన. లేకపోతే ఏమిటి అది పంచాయతీ. పాత టైర్లు పెట్టుకొని వీడేం మాట్లాడలే అంటే ఏం పెన్స్, అంతే కదా. అదే అనమాట. మొత్తానికైతే వచ్చేసాం స్కూల్ దగ్గరికి. చూడండి నేను వచ్చేసరికి బండ్లన్నీ ఎగానుకో ఉన్నాయి. ఏం చేయాలా, ఇప్పుడు రోడ్డు సైడే పెట్టేసుకున్నా. చూడు బండ్లన్నీ పెట్టేసినారు. ఇటు పక్క ఉంటే కనుక మనకు అంత బెనిఫిట్గా ఉంటుంది. ఏం చేయలేం దానికి. అందుకని చెప్పేసి కొంచెం ఒక అడుగు ముందు వస్తే కనుక మనకి ఇటుపక్క గోడ దగ్గర పార్కింగ్ ఉందనుకోండి, పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని ఏం అడిగేది ఏం లేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు అందుకొచ్చి మన టైం బాగలేక ముఖాలు పందుకు చేస్తే కనుక అది మనం భరాయించుకోవాల్సిందే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వీడియో మరీ లెంతీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో స్టాప్ చేసేస్తాను. వాళ్ళు వచ్చి బండ్లో కూర్చున్నా కూడా మనం వీడియో అయితే తీయకూడదు కాబట్టి ఇదన్నమాట ఇప్పటి వరకు పడిన డ్యూటీలో. బై ఫ్రెండ్స్.